ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. వీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీ డి లక్ష్మణ స్వామి గారు, కీర్తిశేషురాలు వెంకట రమణ గారి కుమారుడు డి ముత్యాలరావు విజయలక్ష్మి దంపతులు, వారి బిడ్డలు ఇమ్మానుయేలు రాజు స్టీవెన్ మరియు కుటుంబ సభ్యులు గుత్తుల అనసూయ, పెద్దిరాజు, కొండలరావు గారు సహకారాన్ని ఇస్తున్నారు. సోదరుడు ముత్యాలరావు గారు బరాకా క్రీస్తు సంఘానికి చెందినవారు. ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట నేను చెల్లిస్తున్నాను. ముత్యాలరావు గారికి, విజయలక్ష్మి సహోదరికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం. ముత్యాలరావు గారి కొరకు, వారి యొక్క సతీమణి బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు, నాయన అనసూయ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించుము. నూతన ఎపిసోడ్ సహకారులను దినదినము పంపించుమని ప్రార్థన చేస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. వాక్యము మాకు అనుగ్రహించుము. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక భాగం నిన్న చదివాం, మరొక భాగం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎలీహు యోబుతో మాట్లాడుతున్న మాటలలో చివరి మాటలు ఇవి. మెరుపులను మేఘములను సంచారం చేస్తాయి, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేరుస్తాయి. ఈ మాట మనం చూడాలి. ఆయన వలన నడిపించబడినవై నరులకు నివాసయోగ్యమైన భూమి మీద, భూగోళం మీద మెరుపులు మేఘములు సంచారం చేసి ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాయి. ఆయన ఆజ్ఞాపించినంతటిని బట్టి నెరవేరుస్తాయి. మెరుపులు ఉరుములు ఏం పనిచేస్తాయి? దేవుడు ఆజ్ఞాపించినవి పూర్తి చేస్తాయి అని అన్నాడు. చూడండి, ఒక మెరుపు హై వోల్ట్ ఎలక్ట్రిక్ ఒక లైట్ లా కనిపిస్తుంది. మీరు చూడండి, చిమ్మ చీకటి అర్ధరాత్రి వర్షంలో ఎక్కడైనా ఒక పిడుగుల ఒక మెరుపు వచ్చినట్లయితే ఆ మెరుపు యొక్క ప్రభావం అంత రాత్రిపూట కూడాను కొన్ని సెకండ్లలో ఆ చుట్టుపక్కల ప్రాంతం తేటగా చూడగలుగుతాం మనం. అంత ఎలక్ట్రిక్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. కనుక దీనిని గనక ఒక మెరుపుని గనక అంటే ఒక సెకండ్లో 2 సెకండ్స్లో కనపడి మాయమైపోయి ఆ ఒక మెరుపులో ఉండే హై ఎలక్ట్రిక్ వోల్టేజ్, దానిని గనక మనం తీసుకుని దాచగలిగినట్లయితే అది ఎర్త్ అయిపోతుంది. అది తీసుకుని దాచగలిగినట్లయితే అది కొన్ని పట్టణాలకు చాలా కాలం సరిపోయే అంతటి ఎలక్ట్రిక్ పవర్ను అది సప్లై ఇస్తుంది అని విన్నాను నేను. కనుక చూడండి, అటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి ఈ యొక్క మేఘాలు, మెరుపులు సంచారం చేస్తూ ఉన్నాయి అని రాస్తున్నాడు. అలాగే మేఘాలు మనందరికీ తెలుసు. మన వాతావరణ కేంద్రం
దినదినం కూడా మనకు అనౌన్స్ చేస్తారు వెదర్ రిపోర్ట్. అందులో ఆకాశం మేఘావృతం అవుతోంది. ఇది కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తోంది? సముద్రంలో ఉన్న పరిస్థితులను బట్టి వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. కనుక మీరు చూస్తే ఈ శాటిలైట్ పిక్చర్స్ పంపిస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా వర్షం పడుతుంది, ఎంత వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది అని. వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు హెలికాప్టర్ క్యూమిలోనింబస్ అనేటువంటి మేఘాలలో నుంచి దగ్గరగా వెళ్ళింది. దాని వలన అది పట్టు తప్పిపోయింది అని విన్నాం. క్యూమిలోనింబస్ అనే మేఘాలు. మరి మేఘాలు అనేవి వాటిలో ఉన్నటువంటి ఆ ఘనీభవించి వాటిలో నుండి వర్షం ద్రవీకరిస్తుంది. కనుక ఆవిరి పైకి పోతుందని, అక్కడ ఆ మేఘాలు ఏర్పడుతుందని, దట్టమైనవి ఏర్పడిన తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అది వర్షిస్తోందని చెబుతున్నారు. కనుక ఒక ప్రాంతంలో మబ్బు లేకుండా, మేఘం లేక మబ్బు అంటాం కదా, మేఘాన్ని మబ్బులు అంటాం. మేఘం లేకుండా వర్షం లేదు. కనుక భూమిని తడపటానికి దేవుడు మేఘాలను ఏర్పాటు చేశాడు. ఆ మేఘం ఎటు వెళితే అక్కడ వర్షం పడటానికి అవకాశం కనిపిస్తుంది. కనుక దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ వర్షం పడకూడదు, ఎక్కడ ప్రకృతి విలయతాండవం జరగాలి, దానివల్ల ఏమేమి పాఠాలు నేర్వాలి, ఏమి జరగాలి. కానీ మనం అనుకుంటాం కొన్ని తుఫానులు వచ్చినప్పుడు మన జీవనానికి ఆటంకం కలుగుతుంది అనుకుంటాం, కానీ వాటి చేత కలిగే మేలు కూడా ఒక పక్కన ఉంటుంది. అది ప్రజలకు అర్థం చేసుకోవటానికి సమయం పట్టచ్చు. కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్కి అది అందకపోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిలో జరుగుతున్న ప్రతి మార్పు, ఇవాల్యూషన్స్ అన్నిటికీ కూడాను ఈ యొక్క వాతావరణ పరిస్థితులే మనకి ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చూడండి, సునామీ వచ్చిన తరువాత, చాలా మేజర్ సునామీ కదా, సునామీ వచ్చిన తరువాత భూమి యొక్క అభికోణమే మార్చబడింది అని సైంటిస్టులు చెబుతున్నారు. దానివల్ల జరిగినటువంటిది ఏమిటి అని అంటే వాతావరణంలో మార్పులు. ఇప్పుడు మనకి వర్షాకాలం కొంచెం లేటుగా, అలాగే సీజన్స్లో కూడా డిఫరెన్సెస్ వచ్చేసినాయి అని చెబుతున్నారు. కనుక ఇవన్నీ దేనికి జరుగుతున్నాయి? ఇదంతా ఎట్లా సంభవిస్తోందంటే దేవుని యొక్క ఆజ్ఞ వలన సంభవిస్తోంది. దేవుడు ప్రకృతిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కనుక ఆ సముద్రం ఉప్పొంగుతున్నా దానిని ఆపగలిగినటువంటి దేవుడు సముద్రానికి అడ్డకట్ట వేశాడు. అది దాటి ఎప్పుడు రాలేదు. విశాఖపట్నం బీచ్ బయట హోటల్స్ ఉంటాయి. ఈ మధ్యన నేను అక్కడికి వెళ్ళాను. ఒక హోటల్లో కాఫీ తాగుతూ ఆయన అడిగాను, ఏమంటే ఎప్పుడైనా సముద్రం బాగా ముందుకు వచ్చి ఆ గట్టి ఎక్కడం చూశారంటే ఆయన అన్నాడు, నాకు 70 సంవత్సరాలు, నేను పుట్టి పెరుగుతోంది, మా నాయన కూడా ఇదే సీషోర్లో బిజినెస్ చేశాడు, నాకు ఇప్పుడు 70 years, ఇప్పటి వరకు నేను ఆ దినం చూడలేదు అని అన్నాడు. ఎంత విస్తారమైనటువంటి ఆ సముద్రం, అది ఉబుకుతూ బయటకు వస్తుంది, కానీ ఆ గట్టు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దీనికి ఆయన ఆజ్ఞకి ఆయన ఏం పెట్టాడు అడ్డం? ఇసుక పెట్టాడు అంతే. మీరు సీషోర్కి వెళ్తే మీకు నీరు బయటకు రాకుండా అడ్డుకుంటూ ఉన్నది ఇసుకే కనిపిస్తుంది, అంతకు మించేం కాదు. మనమైతే కాంక్రీట్ రిటైల్ వాల్స్ కడతాం. తమిళేరుకి మన ఎమ్మెల్యే గారు చక్కగా రిటైల్ వాల్ కట్టించాడు. కనుక ఊరి మీద నీరు పడకుండా ఆ గోడ ఆపేటట్లుగా శ్రద్ధ తీసుకున్నాడు. చూడండి, మామూలు సాధారణ ప్రవాహం వస్తున్నప్పుడే మనం కంగారు పడతాం. మరంత విస్తృత సముద్రం ఎన్నడూ ఏ ఊరిని ముంచేసిన సందర్భం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని స్వాధీనాలు అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాయి. ఆయన ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం కాదుండోయ్, దేవుడు వాటికి ఇచ్చిన విధి ప్రకారం అవి పనిచేస్తున్నాయి అనేది నా ఉద్దేశం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోబు ఈ మాట ఆలకింపు, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచింపుము. ఇది చేయాలండి మనం. ఇదండి మనం చేయాల్సింది. ఊరుకనే ఉండి దేవుని అద్భుత క్రియలు ఆలోచిస్తూ కూర్చోమన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసే కంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఇంటర్నెట్లో చాటింగ్ చేసే కంటే,
ఖాళీగా ఉన్నప్పుడు అనవసరపు ముచ్చట్లు చెప్పుకునే కంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసే కంటే దేవుని సంగతులను గూర్చి ఆలోచించుట మనకు చాలా ఆశీర్వాదకరము. గత దినం టీవీలో అక్బర్ను గూర్చినటువంటి ఒక సమాచారం ఇస్తున్న దృశ్యాన్ని ఒక 5 to 10 minutes నేను అబ్జర్వ్ చేశాను. ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యం స్థాపన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్ ఈస్ ఎ హిస్టరీ. అది నేను నా భార్య ప్రక్కనే కూర్చొని ఆ ప్రోగ్రాం వీక్షిస్తూ మేము మాట్లాడుకున్నాం. 600 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యం ఏ రాజులు ఏ విధంగా వచ్చారు, అది కళ్ళకు కట్టినట్టుగా చెబుతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా కొన్ని ఊహా చిత్రాలు చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇండియన్ హిస్టరీలో ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన గూర్చినటువంటిది చదివితే బాగుంటుంది అని అనుకున్నాం మేము. ఈ చూడండి, అలాగే మీరు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు రాజుల చరిత్రలు ఉన్నాయి. వాటిని చదవండి, వాటిని ధ్యానించండి. నేను ఒక సహోదరుడితో, ఒక లెక్చరర్ గారితో నేను మాట్లాడుతున్నాను. వారి బైబిల్ స్టడీలో ఆ బుక్ ఆఫ్ డానియల్ మీద ఒక సేవకుడు మాట్లాడుతున్న మాటలు వారిని ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాడు. ఎందుకంటే ఆయన కార్యాలు ధ్యానిస్తూ ఉన్నాడు. ఊరికే ఉండే బదులుగా మనం దేవుని కార్యాలు ధ్యానించాలి. అలాగున ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతమైన ఆయన శక్తిని గుర్చిన అవగాహన మనకు తెలిసి మన విశ్వాసం బలపడుతుంది. మీరు ఒకసారి అపోస్తల కార్యం 12వ అధ్యాయం చదవండి, ధ్యానం చేయండి. హేరోదు యూదులకు ఇష్టమని యాకోబు యొక్క తల నరికించాడు. యోహాను, యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, బోయనెర్గెస్, ఊరిమిడి వారు. యాకోబు యోహానులు చిన్నవారు అందరికంటే కూడా. 12 మంది శిష్యుల్లో దే మైట్ బి ట్విన్స్ ఆల్సో. ఒకవేళ వాళ్ళు కవలలై కూడా ఉండొచ్చు అని అంటారు. యోహాను, యాకోబులు అన్నదమ్ములు. ఆ యాకోబు యొక్క శిరస్సు ఫస్ట్ మార్టైర్ ఇన్ అపోస్తల్లో మొదటివాడిగా తల నరికారు. పేతురుని పట్టుకొచ్చారు, నెక్స్ట్ పేతురు అన్నమాట. పేతురు తల నరికేస్తారు. ఎటువంటి సిచ్యుయేషన్ అది మీరు ఆలోచించండి. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి రిమాండ్కి పంపి జైలుకి పంపితే అని భయపడుతూ ఉంటాం కదా మనం సాధారణంగా. కానీ ఇది జైలు కాదు, రిమాండ్ కాదు, ఇట్స్ డెత్ సెంటెన్స్, మరణశిక్ష. బట్ కూల్గా ఉన్నాడు, చాలా సైలెంట్గా నిద్రపోతున్నాడు. విచిత్రం ఏంటంటే 4 చతుష్టయాలంటే 16 మంది సైనికులు చుట్టూతో కాపలా కాస్తుంటే పడుకొని నిద్రపోతున్నాడు. ఏం వస్తుంది? ఏ ఉద్యోగం ఉంది? ఏ ఉద్యోగం లేదు. ఒక్క తుండుకొండ మాత్రం ఉందని రాశాడు బైబిల్లో. నో ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ ద అఫీషియల్స్, నో పర్సన్ బిహైండ్ హిమ్, నో కమ్యూనిటీ ఫైట్ ఫర్ హిమ్. ఎవరు అతని కొరకు రారు, ఎవరు కూడా యుద్ధం చేయరు ఆయన కోసం. శుభ్రంగా సింపుల్గా నిద్రపోతున్నాడు. వై? ఎందుకు? దేవుని కార్యాలు ధ్యానిస్తున్నాడు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నా సంగతి చెప్పే, మరి ఈ యోహాను సంగతి ఏమిటి అని అడిగాడు. యోహాను నేను తిరిగి వచ్చే వరకు భూమి మీద ఉంటే నీకేంటి అభ్యంతరం అంటే, ఆయన ప్రభు తిరిగి వచ్చే వరకు యోహాను చనిపోడు అనే సామెత పుట్టింది అని అన్నారు. కాబట్టి అక్కడ ప్రభు చెప్పాడు, నీవు వృద్ధుడు అయినప్పుడు నీ నడుము వేరొకడు పట్టుకొని తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి యేసయ్య మాట ఆకాశం భూమి గతించినా గతించదో. కనుక నాకేం కాదు, ఉదయాన్నే నేను చంపుదాన్ని వీళ్ళు అనుకున్న నాకేం కాదు. అది పేతురు గారు ధ్యానించింది. అందువలన శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. దేవుని యొక్క దూత అతన్ని లేపి బయటికి వెలుపట ఆ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత ఇదంతా కలయమో అనుకున్నాడు. అర్థమవుతుందా? దేవుని కార్యాలు ధ్యానించాలి. మోషే 40,000 మందిని నడిపిస్తున్నప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉండుంటుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మనం సీమాంధ్రలో జరుగుతున్న పోరాటాల్లో, తెలంగాణలో జరుగుతున్న పోరాటాల్లో చాలా పెద్ద పెద్ద సమూహాలను పోగు చేసి మీటింగ్లు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మహా వస్తే 5 లక్షలు 6 లక్షలు, కానీ మోషే క్రింద 20 లక్షల కాల్బలం నడిపించబడుతున్నారు.
ఎంత పెద్ద సమూహం, 12 మైళ్ళ దూరం, 12 మైళ్ళ దూరం ఉన్నారు. లైన్లు వాళ్ళు బారులు తీరి నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అంతమంది ప్రజలను 40 సంవత్సరాలు ఎవ్రీ డే కంటిన్యూస్గా వాచ్ చేశాడు. సీ ద డిఫరెన్స్ ఆఫ్ ద లీడర్షిప్. ఎట్లా చేశాడు? ఒక పూట 3 అవర్స్ హైదరాబాద్లో ఒక జిమ్ఖానా గ్రౌండ్స్లో ఒక 5 లక్షల మందిని మేనేజ్ చేయాలని అంటే ఎంత యంత్రాంగం, ఎంత పోలీస్, ఎన్ని వేల మంది పోలీసులు, ఎన్ని పార్కింగ్ సెంటర్స్, ఎన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలు. థింక్ ఆఫ్ మోసెస్ అండ్ హిజ్ యాక్ట్స్. మోసేని గురించి, ఆయన కార్యాలను గురించి, దేవుడు ఆయన కాలంలో చేసిన కార్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఎర్ర సముద్రం చీల్చి మేఘస్తంభం అగ్నిస్తంభంగా ఆయన వారి మధ్యన నిలిచి, వారి ముందుకు వెలుగునిస్తూ వెనకకు చీకటినిచ్చి, ఆ అద్భుత దృశ్యాన్ని ధ్యానం చేయండి. మీ శత్రువులకు మీకు మధ్యన ఆ దేవుడు వచ్చి నిలబడతాడని ఈ రోజున నీకు తెలిస్తే యూ కాంట్ అఫ్రైడ్. నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. దేవుని కార్యాలు ధ్యానించండి, అది మిమ్మల్ని విశ్వాసంలో పెంచుతుంది అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక పెద్ద శత్రువు 40 దినాలు వెంకలేస్తున్నాడు. అట్లాంటి బలమైన శత్రువుని ఎదుర్కోవటానికి సౌలు వంటి ఎత్తైన భుజాలు కలిగిన వాడు గడగడలాడుతుంటే, సమూయేలు చెప్పినటువంటి 7 అన్నలు, దావీదు యొక్క అన్నలు గడగడలాడుతుంటే, ఒక బాలుడు నిలబడి 5 గులకరాళ్ళు సంచులు వేసుకుని ఒడిసెలలో రాయి పెట్టి కర్ర తీసుకుని కుక్క కంటే హీనంగా మాట్లాడి, కుక్కతో పోల్చిన హీనంగా మాట్లాడి ఒక రాతితో అతనిని చంపివేశాడు. అతని కత్తి తీసుకుని అతని యొక్క మెడనే కోసి తల తీసుకొచ్చాడు. దేవుని కార్యాలు ధ్యానం చేసినందుననే సౌలు రాజు అడిగాడు, నువ్వు బాలుడివే, అతడు యుద్ధ వీరుడు, అతనితో యుద్ధం ఆడగలవంటే, రాజా నేను గొర్రెలు కాస్తూ ఉండగా ఒక ఎలుగుబంటి వచ్చింది, దాని నుండి గొర్రెను రక్షించడానికి ఎలుగుబంటి చీల్చేశాను. 2వ మారు సింహం వచ్చింది, సింహాన్ని చీల్చాను. అట్ ద ఏజ్ ఆఫ్ 16, 16 సంవత్సరాల ఒక యవనుడు రౌద్రంగా గొర్రె కొరకు, ఆహారం కొరకు పరిగెత్తుకుని వచ్చిన సింహం యొక్క అప్పర్జాల్లో ఎరిజా ఆ యొక్క దవడలు పట్టుకుని చీల్చి అవతల బారేశాడు. హీ న్యూ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి తెలిసినవాడు. అందుకే గొలియాతుని గురించి చాలా సింపుల్గా అడ్రస్ చేయగలిగాడు. దేవుని కార్యాలను ఆలోచించు. యోబుకు ఎలీహు ఇస్తున్న ఒక చక్కటి మాట, ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుని అద్భుత క్రియలు ఆలోచించు, అద్భుత క్రియలు ఆలోచించండి. యొర్దానును ఎగువన నిలిపేసిన దేవుని అద్భుత క్రియ ఒక్కసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నాను పంపించి 20 లక్షల మందిని ప్రజలను కాపాడిన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి ఆలోచించండి. 3.5 సంవత్సరాలు ఒకే కుండలో పిండి తరిగిపోకుండా, నూనె తరిగిపోకుండా చేసినటువంటి దేవుని గురించి ఆలోచించండి. చనిపోయి 3 దినాలైనటువంటి వ్యక్తిని సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అద్భుత కార్యాన్ని గురించి ఆలోచించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషులు 20,000 మంది ప్రజలకు ఆహారం ఇచ్చిన ఆయన యొక్క క్రియలను గురించి ఆలోచించండి. నీటిని ద్రాక్షారసంగా చేసిన ఆయన గురించి ఆలోచించండి. దీన్నే ధ్యానము అని అన్నారు. మన ధ్యానం ఏంటంటే ముక్కు మూసుకొని ఒక ముక్కుతో గాలి పీలుస్తూ శ్వాస మన ధ్యాస అని మాట్లాడుకుంటున్నాం. అది కాదు. నువ్వు ధ్యానించాల్సింది ఊపిరి ద్వారా కాదు. నీకు ఊపిరినిచ్చిన నీ దేవుని గురించి ధ్యానం చేయి. ఇట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద ధ్యాస, ధ్యానం. నువ్వు అనుకోవచ్చు రెస్పిరేటరీ సిస్టమ్ డెవలప్ అవుతుందేమో, కానీ దానివలన నీ రక్తంలో ప్రక్షాళన కలిగి శరీరానికి అది వ్యాయామం కావచ్చేమో, కానీ నీ ఆత్మలో శక్తికి భౌతిక ధ్యాస, ధ్యానం ఏమాత్రం సహకరించదు. అది మనల్ని మనం అవివేకులుగా ఎంచుకోవటమే. దేవుని యొక్క కార్యాలను విశ్వాసంతో ఆలోచించినప్పుడే నీ ఆత్మ బలపడుతుంది, అందులో సందేహం లేదు.
14వ వచనం చదువుతాను చూడండి. యోబు ఈ మాట ఆలకించుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. తీర్మానం గురించి మాట్లాడుతున్నాడు. తీర్మాన పత్రం, డెసిషన్ అని అంటాం. తీర్మానం 2 రకాలు. ఒకటి ఇండివిజువల్ డెసిషన్, 2 గ్రూప్ డెసిషన్. తీర్మానం చేసేటప్పుడు ఏక వ్యక్తిగా తీర్మానం, సమిష్టిగా తీర్మానం. చూడండి, క్రియేషన్ మీరు చూస్తే తండ్రి అయిన దేవుని ప్రణాళిక, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పని, నెరవేర్పు, అలానే పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనుషులకు ఆ యొక్క అన్వయింపు. కనుక త్రిత్వము అనేటువంటిది క్రియేషన్లో మనకు తేటగా కనిపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1వ వచనంలో, ఆది యందు దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ. దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ, త్రిత్వం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 1వ వచనం 2వ వచనంలోనే కనిపిస్తున్నారు. కనుక క్రియేషన్ రిలేటెడ్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు చేసే తీర్మానం నీకు తెలియనా? సూర్యుని గురించినటువంటి అవగాహన ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్నది ఎంత? అది పూర్తిగానా? అది పరిపూర్ణమైనదా? ఓకే, కనుక్కున్నారు అనుకుందాం. ఎప్పుడు సూర్యుడు కాంతిని కోల్పోతాడు? ఎవరు చెప్పగలుగుతారు? సైంటిఫిక్గా సూర్యునిలో ఉన్న శక్తిని ఎంత అంచనా వేయగలరు? ఒక సూర్యుడు నెబ్యులాలో సూర్యుడిని పోలిన కొన్ని కోట్ల రెట్లు ఎక్కువైన సూర్యులు ఉన్నారని కనుగొన్నారే. మరి వాటి యొక్క శక్తిని ఏ యొక్క కొలమానంలో కొలవగలుగుతారు? వాటి పరిమాణం ఎంత ఎలా కొలుస్తారు? వాటి వేగం ఎంత ఎలా కొలుస్తారు? కనుక వాటి నుంచి ప్రసారమయ్యేటువంటి అగ్ని ఎంత, వేడి ఎంత, వెలుతురంత ఎట్లా కొలుస్తారు? ఇవి మనుషులకు సాధ్యమయ్యేవేనా? సముద్రాల్లో ఎంత నీరు ఉంది అనేది ఎవరు చెప్పగలుగుతారు? మనం ఒక దోసెట్లో నీళ్ళంటే చెప్పగలం. పుక్కిట అంటే నోట్లో పోసుకొని ఒక నీరు మనం పుక్కిలిస్తే ఎంత నీరు వస్తుందో చెప్పగలుగుతాం. ఆయన దోసెట నీటిని పడితే, ఆయన సముద్రాన్ని పుక్కిడ పడితే ఆయన వ్యాసార్థం ఎంత? సృష్టి ఆయనలో చలిస్తోంది, ఆయన సృష్టిలో చలించడం లేదన్నాడు. కనుక ఆయన అనంతుడు. ఎంత ఉన్నాడు? ఇన్ఫినిట్ గాడ్. ఇవన్నీ తెలుస్తాయా యోబు నీకు? ఏం మాట్లాడుతున్నావు దేవుని గురించి? ఒక నరుని గురించి మాట్లాడినట్లుగా మాట్లాడేస్తున్నావే నీవు. ఎలీహు బుద్ధి చెబుతున్నాడు, చిన్నవాడు అయినా బుద్ధి చెబుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం పెద్దవారమై కూడా అవివేకంగా ప్రవర్తిస్తాం. పిల్లలే మనకంటే వివేకంగా ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది. అవును, ఒక చిన్న బాలుడు నా ఎదుట, ఒక 8 years బిలో బాయ్, ఆత్మీయ సంగతి ఒకటి నాతో మాట్లాడినప్పుడు నేను సిగ్గుపడ్డాను. ఈ చిన్న బిడ్డ చేసింది నేను చేయలేకపోయానే అని. కనుక కొన్ని సందర్భాల్లో వివేక శూన్యులంగా మనం తయారవుతాం. స్పిరిచువల్గా ఎదిగామనే భ్రమలో గర్వానికి వెళ్ళిపోతుంటాం, అతిశయానికి వెళ్ళిపోతూ ఉంటాం. నా అంతటి వాడు లేడు, నాకేంటి, నేనేం చెప్తే అది కరెక్ట్ అనే భావానికి వెళ్ళిపోతాడు విశ్వాసి. అది ప్రమాదకరమైన స్థితి. ఆ యొక్క పరిధిలోకి వెళ్ళిపోయాడు యోబు. దేవుణ్ణే విమర్శించడం ప్రారంభించాడు. దేవుని గురించిన అనేక సంగతులను అతడు మరిచిన వాడై దేవుని గురించి వ్యాఖ్యానం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో మకరము అనే దాని గురించి దేవుడు చాలా విషయాలు చెప్పాడు. ఒక మకరం గురించే తెలియదు. ఆయన సృష్టిలో 36,000 రకాల జాతులు సముద్రంలో ఉన్నాయని చెప్పి అంచనా వేశారు. వాటిలో ఒక రకమైనటువంటి మకరం, సముద్ర మకరం గురించి మాట్లాడాడు. ఆ ఒక్క మకరం గురించి ఆలోచించడానికి మనకు తెలియనప్పుడు సృష్టికర్తను గురించి వ్యాఖ్యానించడం తగ్గుతుందా? ఈరోజు అనేక మంది దేవుని గురించి తూలనాడుతున్నారు. యేసుక్రీస్తుని గురించి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయనను గురించి తెలుసుకోండి,
ఆయనను ధ్యానించండి. వాక్యం సమయమైంది, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు దొంగ లక్ష్మణ స్వామి, కీర్తిశేషురాలు వెంకటరమణ గారు, వారి యొక్క కుమారుడు ముత్యాలరావు గారు, విజయలక్ష్మి గారు, మనమలు ఇమాన్యుయల్ రాజు, స్టీవెన్, అనసూయ గారు, పెద్దిరాజు, కొండలరావు గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఎలీహు మాటలు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి. మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ముత్యాలరావు గారు, విజయలక్ష్మి గారిని, స్టీవెన్ని, అలాగే ఇమాన్యుయల్ రాజుని మీరు దీవించండి. లక్ష్మణ స్వామి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అనసూయ గారి కుటుంబాన్ని కూడా దీవించండి. రేపటికి ఎపిసోడ్ సహకారి కావాలని ప్రార్థించగా అనుగ్రహించారు. మీకు వందనాలు. ఇక ముందుకును దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.